ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల అద్దంకి యువజన మోర్చా రాష్ట్ర పదవి పొందిన కమదాని శ్రీరామ్కు ఘన సన్మానం చేశారు. బుధవారం స్థానిక గీతా మందిరం ఫంక్షన్ హాల్లో బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజనేయరాజు మరియు మండల యువ మోర్చా అధ్యక్షుల ఆధ్వర్యంలో రాష్ట్ర యువ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా ఎంపికైన శ్రీరామ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సన్మానంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అడ్జిజెంట్ సెల్ కన్వీనర్ బంగారు బాబు గారు, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నర్రా శ్రీలక్ష్మి, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు తమ్మని శ్రీనివాసరావు, హిందూ ధర్మ ప్రచార వాసు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మరియు మా యువమోర్చా సోదరుల జిల్లా మరియు మండల యువమోర్చా సోదరులు రామాంజనేయరాజు గారు, బద్ది వినోద్ కుమార్ గారు, చిరంజీవి రాజు గారు, మన మణికంఠ గారు, రమణ గారు, వీరందరి ఆహ్వానం ఇచ్చేసి ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం, నాకు సన్మానం అంటున్నారు కాదు, ఇది నాకు సన్మానం భావించట్లేదు. వారందరూ కూడా నన్ను ప్రోత్సహించినందుకు మరింతగా ప్రోత్సహిస్తారని పెట్టుకున్న సన్మానంగా భావిస్తాను. నేను ఇది ఇంతటితో ఆగకూడదు. ఇటువంటి సన్మానం నాకు మాత్రమే కాదు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా సోదరులు, యువమోర్చా మండల సోదరులు, వారు మరింతగా ముందుకొచ్చి అటువంటి సోదరులు మళ్ళీ జరగాలని, ఇదొక ప్రాథమిక సభగా ఇట్లాంటి సభలు మా యువమోర్చా వాళ్ళకు కూడా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. నాకు ప్రత్యేకంగా రాష్ట్ర యువమోర్చా కార్యవర్గ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, మరియు సోదరులు గౌరవనీయులు రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ పరిశీలిస్తే మనకి సీనియర్ ఆర్ఎస్ఎస్ స్థాయి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అద్దంకి నియోజకవర్గం నుంచి రాష్ట్ర యువమోర్చాలో పదవి పొందిన మొదటి